వీడియో పెట్టి చాలా రోజులవుతుంది. అండ్ కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. అండ్ ఖచ్చితంగా ఇక్కడ నుండి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్తో పాటుగా కంటెంట్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటానని మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ తెలుగు టైటన్స్లోకి నవీన్ కుమార్ వస్తాడా రాడా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంది. అది ఎందుకో మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కృష్ణ కుమార్ హుడ్డా సార్ గారిని మన తెలుగు టైటన్స్ అయితే హెడ్ కోచ్గా నియమించడం మీ అందరికీ తెలిసిందే. అండ్ అతనికి ప్రియమైన శిష్యుడు నవీన్ కుమార్ మన తెలుగు టైటన్స్లోకి వస్తాడా రాడా అనేది ఫ్యాన్స్కి చాలామందికి డౌట్ అనేది వస్తుంది. అండ్ అందరు ఫ్యాన్స్ అందరికి కూడా నేనైతే ఈ వీడియోలో డౌట్ అయితే క్లారిఫై అయితే చేస్తాను. అండ్ నవీన్ కుమార్ అయితే సీజన్ 11 ఆక్షన్లోకి ఖచ్చితంగా వస్తాడు. అండ్ అతనైతే తక్కువ బడ్జెట్ అంటే 1,50,00,000 దొరికితే కనుక తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ అతని మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1,50,00,000 కనుక దొరికితే నవీన్ కుమార్ని మన తెలుగు టైటన్స్ అయితే తీసుకుంటారు. అండ్ అంతకు మించి కనుక నవీన్ కుమార్ వెళ్తే కనుక మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అండ్ ఎందుకంటే 2 కోట్ల కనుక వెళ్ళాడంటే నవీన్ కుమార్ ఆ బడ్జెట్ మొత్తం ఆ ప్లేయర్ మీదకి వెళ్తే మిగతా ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ అనేది తెలుగు టైటన్స్ అయితే చూడవలసి వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ చేసిన తప్పే మన తెలుగు టైటన్స్ అయితే మరొకసారి చేయదు. ఎందుకంటే పవన్ చరవత్కి 2 కోట్లు పెట్టి మన తెలుగు టైటన్స్ ఎంత తప్పు చేసింది మీ అందరికీ తెలిసిందే. అండ్ పవన్ చరవత్ ఒక్కడే పర్ఫార్మెన్స్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నవీన్ కుమార్ మీద ఎంత బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. 1,50,00,000 దొరికితే కనుక ఖచ్చితంగా టార్గెట్ పెడతారు మన తెలుగు టైటన్స్ అయితే నవీన్ కుమార్ మీద. అండ్ నవీన్ కుమార్ ఆ బడ్జెట్లో దొరికితే కనుక తెలుగు టైటన్స్ మిగతా బడ్జెట్తో మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే 2 కోట్ల కనుక ఎక్కువగా వెళ్తే కనుక నవీన్ కుమార్ని తీసుకుంటే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అండ్ నవీన్ కుమార్ కనుక మన తెలుగు టైటన్స్కి 2 కోట్లకు కనుక కొంటే డిఫెన్స్ వీక్ అవుతుంది, రైడింగ్ వీక్ అవుతుంది. అండ్ 1,50,00,000 కనుక దొరికితే తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్ సెట్ చేసుకోవచ్చు అండ్ రైడింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మరి చూడాలి ఆప్షన్లో అతను ఎంత బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అండ్ తక్కువ బడ్జెట్ మాత్రమే ఖచ్చితంగా అతని మీద ఇన్వెస్ట్ చేసే చూస్తారు మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ నవీన్ కుమార్ కనుక ఆ బడ్జెట్లో దొరకకపోతే మనకి పవన్ చరవత్ అయితే దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ పవన్ చరవత్ 1,50,00,000 దొరికితే అతన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన తెలుగు టైటన్స్. అండ్ 1,50,00,000 దొరికితే అబ్బిఎం కార్డు పెట్టి ఖచ్చితంగా రిటైన్ అయితే చేసుకుంటారు పవన్ చరవత్ని. లేకపోతే ఆ బడ్జెట్లో నవీన్ కుమార్ని కనుక కొనుగోలు చేస్తే చాలా బెటర్ ఆప్షన్. బట్ ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్కి వెళ్తాడేమో అనిపిస్తుంది యాజ్ పర్ నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇద్దరిలో ఎవరుంటే బెటర్, పవన్ చరవత్ ఆర్ నవీన్ కుమార్, ఇద్దరిలో ఎవరు మన తెలుగు టైటన్స్కి సెట్ అవుతారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇద్దరు దొరకకపోయినా మన తెలుగు టైటన్స్కి ప్లస్ పాయింటే. ఎందుకంటే కృష్ణ కుమార్ హుడ్డా సార్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే నవీన్ కుమార్, ఆషు మాలిక్ అండ్ కృష్ణ దుల్ లాంటి ప్లేయర్స్ని చాలామందిని మనకి అందించిన ఘనత అతనికైతే ఉంది. అండ్ తెలుగు టైటన్స్లోకి ఈసారి కూడా మంచి యంగ్స్టర్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవీన్ కుమార్ లాంటి ప్లేయర్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యువ కబడ్డీ లీగ్ కావచ్చు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కావచ్చు, చాలా లీగ్స్లో మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ అందులో కొంతమంది ప్లేయర్స్ని తీసుకొని మంచి టీంని బిల్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన తెలుగు టైటన్స్లో కోచ్ అలాంటి వారు కృష్ణ కుమార్ హుడ్డా సార్కి అయితే అంత సత్తా ఉంది కాబట్టి మంచి టీంని బిల్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యంగ్స్టర్స్తో. మరి చూడాలి కృష్ణ కుమార్ హుడ్డా సార్ అయితే నవీన్ కుమార్ని కొనుగోలు చేస్తారు, లేకపోతే పవన్ చరవత్ని కొనుగోలు చేస్తారు. ఇద్దరిని కొనుగోలు చేయకుండా యంగ్స్టర్స్ని మనకి తయారు చేస్తారు అనేది మనం వేచి చూడాలి. అండ్ సీజన్ 11 ఆక్షన్ అనేది త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్, బై.